పవన్ కళ్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ మీద పొలిటికల్ సర్కిల్స్ లో ఎందుకు చర్చ జరుగుతుంది? తిరుమల లడ్డూ మీద అసెంబ్లీలో చర్చ సందర్భంగా తానేమి జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేయలేదు అని కేటగారికల్ గా క్లియర్ కట్ గా పవన్ కళ్యాణ్ చెప్పడానికి సిగ్నల్ ఇవ్వడానికి ఎందుకు ట్రై చేశారు? సరిగ్గా ఇదే టైంలో ఉస్తాద్ డైరెక్టర్ హరీష్ శంకర్ చేస్తున్న కామెంట్లు ఇస్తున్న ఫీలర్స్ యమ ఇంట్రెస్టింగ్ గా కనబడుతూ ఉన్నాయి. ఉస్తాద్ లో పొలిటికల్ డైలాగులు లేవని, ఎవరిని పోక్ చేసే ప్రయత్నం చేయలేదు అని చెప్పడానికి హరీష్ శంకర్ నానా యాతన పడుతున్నారు. మనల్ని ఎవడరా ఆపేది అనే డైలాగుల దగ్గర నుంచి ఎవరిని మేము ప్రత్యర్థులుగా శత్రువులుగా పరిగణించట్లా సినిమా విషయంలో అని చెప్పే వరకు సీన్ రావడాన్ని ఎలా చూడాలి? ఎందుకని పవన్ కళ్యాణ్ సినిమా ఇప్పుడు క్రిటికల్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తా ఉందా? ఎలాగా? పాలిటిక్స్ కి సినిమాకి సంబంధం ఏంటి అసలు? డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దామా? నేనేమి సినిమా గురించి నెగిటివ్ గా మాట్లాడడానికి రాలా. ఇప్పుడు నేను ఎంత న్యూట్రల్ గా ప్రాక్టికల్ గా మాట్లాడుతాను అనేది మీరు ఓజీ సినిమా రిలీజ్ అయినప్పుడు నేను ఇచ్చిన ఫీడ్బ్యాక్ చూడండి, అర్థమైపోతుంది మీకు. ఎస్పెషల్లీ కాస్త ఆలోచన గల వాళ్ళకి నేను ఈ మాట చెప్తున్నా. అర్థమైతే రివైండ్ చేసి ఆ పాత వీడియో చూసుకోండి, మీకు తెలిసిపోతుంది. ఇంతకీ ఉస్తాద్ సినిమాకి ఛాలెంజెస్ ఏంటి, పవన్ కళ్యాణ్ రీసెంట్ ట్రాక్ రికార్డ్ ఏం చెప్తోంది చెక్ చేద్దాం రండి. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ అవుతూ ఉంటే జనసేన పవన్ కళ్యాణ్ స్ట్రాటజిక్ గా టోన్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నట్టు కనబడుతున్నారు. లడ్డూ విషయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరే తిరుగులేని ఎగ్జాంపుల్ కదా. టీటీడీ స్థాయిలో గత ప్రభుత్వ రెజీమ్ లో అవకతవకలు జరిగి ఉండొచ్చు, కల్తీ జరిగి ఉండొచ్చు, కానీ దానికి ముఖ్యమంత్రి బాధ్యుడు అని తాను అనలేదు అని పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ప్రకటించారు. చూసారా? ఎక్కడా కూడా గత ప్రభుత్వం తాలూకు హెడ్ చేసిన వ్యక్తి చేశారని ఎక్కడ కూడా నేను ప్రత్యేకించి మాట్లాడదు. ఎస్, ఇదేమీ మొదటిసారి కాదు. నిజానికి రీసెంట్ టైమ్స్ లో ఇది రెండోసారో మూడోసారో స్పెసిఫిక్ గా పవన్ కళ్యాణ్ జగన్ ని అనలేదు నేను అని చెప్పడానికి కారణం ఏంటి? సినిమా రిలీజ్ అవుతోంది కాబట్టి వైసీపీ వాళ్ళు ఆగ్రహించి మళ్ళీ బాయ్కాట్ అంటారేమో అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడుతున్నారు అని ఆల్రెడీ డిస్కస్ చేసుకోవడం కనపడతా ఉంది కదా. ఇదే టైంలో సినిమా డైరెక్టర్ హరీష్ శంకర్ చాలా స్ట్రాటజిక్ గా కేటగారికల్ గా ఉస్తాద్ లో అసలు పొలిటికల్ డైలాగులే ఉండవని, ఎవరిని పోక్ చేయలేదని, ఏ పార్టీ ప్రస్తావన ఉండదు అని చెప్తూ ఉన్నారు. ఇంకోళ్ళని తక్కువ చేయడం కానీ, ఇంకోళ్ళ మీద సెటైర్లు కానీ, ఎటకారాలు కానీ లేవు, ఉండవు. చూశారు కదా, ఇలా చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? రాజకీయ పార్టీ పెట్టి రాజకీయాల్లో ఉండి అధికారంలోకి వచ్చిన నాయకుడి సినిమా తీస్తే రాజకీయ ప్రస్తావన లేదు అని చెప్పాల్సి రావటం చాలా టిపికల్ గా ఇంట్రెస్టింగ్ గా అనిపించట్లా? ఇంతకు ముందు ఇదే ఫ్యాన్స్, ఇదే డైరెక్టర్స్, ఇదే పవన్ కళ్యాణ్ మనల్ని ఎవడరా ఆపేది అనే డైలాగ్ ని పాపులరైజ్ చేయడం చూసాం కదా. మనల్ని ఎవడరా ఆపేది అక్కడ? ఎస్, అలాంటి పరిస్థితి నుంచి మేము ఎవరిని పోక్ చేసేందుకు ట్రై చేయట్లా అని చెప్పాల్సిన సిచ్యువేషన్ లోకి రావడానికి కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ సినిమాలు రాజకీయ ప్రభావంతో తీవ్రంగా ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయా? మరీ వెనక్కి వెళ్ళక్కర్లా. రీసెంట్ 2 సినిమాలు చూద్దాం. హరిహర వీరమల చూసాం కదా, వచ్చి రాగానే అటర్ ఫ్లాప్ అయిపోయింది, అసలు గ్రాఫిక్స్ అయితే దారుణంగా ఉన్నాయని రాజకీయ ప్రత్యర్థులు కాదు ఫ్యాన్స్ కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితి, తీవ్ర నష్టాన్ని మిగిల్చడాన్ని చూసాం కదా వీరమల్లు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఓజీ వచ్చింది, భారీ హిట్ అయింది, పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే పెద్ద హిట్ ఇది సినిమా అని ఫ్యాన్స్ సంబరాలు చేసుకునేందుకు ఓపిక అంతా కూడా తీసుకున్నారు. తీరా కమర్షియల్ రికార్డ్స్ ఏం చెప్తున్నాయి అని తిరగేస్తే ఇదిగో మీరు చూడండి, ఇది ప్రొఫెషనల్ తేల్చిన లెక్క. కనీసం 60-70 కోట్ల డెఫిసిట్ మిగిల్చింది ఓజీ అని చెప్తూ ఉన్నారు. ఇట్స్ ఎ హ్యూజ్ మార్జిన్ కదా. అంటే బయ్యర్లు ఎంత స్థాయిలో నష్టపోయారు అని చెప్పడానికి ఈ నెంబర్ ఒక ఎగ్జాంపుల్ ఏమో. ఇది ట్రేడ్ రికార్డే మీరు చూస్తూ ఉన్నారు కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ గనక ఏమాత్రం కాస్త అటు ఇటు అయినా కానీ పవన్ కళ్యాణ్ సినిమాల ట్రాక్ రికార్డ్, వసూళ్ల ప్యాటర్న్ అనేది తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకోసమే అలాంటి సిచ్యువేషన్ ని సాధ్యమైనంత అవాయిడ్ చేసేందుకు వ్యూహాత్మకంగా హీరో, డైరెక్టర్ ఇద్దరు ప్రయత్నాలు మొదలుపెట్టారా అని అనిపిస్తూ ఉంది. నిజానికి రాజకీయ నాయకులు సినిమాల్లోకి వచ్చినప్పుడు సినిమాల మీద రాజకీయ ప్రభావం పడ్డం అనేది ఖాయం కూడా. మన దగ్గరే కాదు, మన పక్క రాష్ట్రం తమిళనాడులో చూస్తూ ఉన్నాం కదా. జననాయకన్ సినిమాతో సంక్రాంతికి రావాలి అని విజయ్ ప్రిపేర్ అయితే రకరకాల కేసులు వచ్చాయి, వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది అని చెప్పడాన్ని చూస్తూ ఉన్నాం కదా. అంటే ఎక్కడైనా సరే సినిమాల మీద పొలిటికల్ ఇంపాక్ట్ పడుతుంది. మరి అలా పడకుండా సర్వైవ్ అయిన చరిత్ర ఉందా అంటే నేను గతంలోనే ఒక వీడియో చేశా, చూడండి. ఎంజీఆర్, ఎన్టీఆర్ కాలం నుంచి ఇలా పార్టీ పెట్టిన సినిమా తారులు ఎవరైనా సరే సినిమాల మీద పొలిటికల్ ప్రభావం పడకుండా బయటపడిన దాఖలా లేనేలేదు. ఆ విషయాలన్నీ తెలుసు కాబట్టేనేమో బహుశా పవన్ కళ్యాణ్ చాలా వ్యూహాత్మకంగా టాక్టికల్ గా టోన్ డౌన్ చేశారు
అని మాట్లాడుతూ ఉన్నారు. ఇంకో పక్కన హరీష్ శంకర్ కూడా చాలా వ్యూహాత్మకంగా వినమ్రపూర్వకంగా మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉన్నారు. హరీష్ శంకర్ మంచి టాకెటివ్ అండ్ జోవియల్ పర్సనాలిటీ. కొన్నిసార్లు దూకుడుగా మాట్లాడడం వల్ల సినిమా మీద ఎలాంటి ఇంపాక్ట్ పడిందో ఆయనకి స్వయంగా గత సినిమా మిస్టర్ బచ్చన్ విషయంలో అర్థమైంది కదా. ఆ సినిమా అంత బ్యాడ్గా ఏమి ఉండదు, మంచి టైం పాస్ అనిపిస్తుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ ఆ తర్వాత ఇంటర్వ్యూల్లోనూ హరీష్ చేసిన కామెంట్ల దెబ్బ ఆ సినిమా మీద పడిందేమో అనే టాక్ వచ్చేసింది కదా. అందుకోసమే ఈసారి అలాంటి ఇంపాక్ట్ లేకుండా చూసుకోవాలనే ప్రయత్నం హరీష్ చేస్తున్నట్టున్నారు. మరి ఇటు పవన్ కళ్యాణ్ అటెంప్ట్స్ అయినా అటు హరీష్ శంకర్ చేస్తున్న ప్రయత్నాలైనా సక్సెస్ అవుతాయా? పవన్ కళ్యాణ్ సినిమా పొలిటికల్ ఇంపాక్ట్ని దాటి సర్వైవ్ అవుతుందా? ఎలా ఉంది సినారియో చూస్తూ ఉంటే? రాజకీయం అన్నప్పుడు సినిమా మీద ఇంపాక్ట్ పడుతుందంటారా? రాజకీయంగా ఎదుటి వాళ్ళ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నప్పుడు ఆ ఆరోపణలకి ప్రాపర్ గ్రౌండ్స్ చూపించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మరి అలాంటి పరిణామాలు సినిమా మీద ఇంపాక్ట్ చూపిస్తాయంటారా? డిస్కస్ చేద్దాం నిర్మాణాత్మకంగా. దిస్ ఈజ్ కీ టాక్స్.